హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం నా సబ్స్క్రైబ్ చేశారని నేను అనుకుంటున్నాను. రాము రీతు నామినేషన్ మొత్తం అయిపోయినాక అన్సీన్ వీడియో కదా, నామినేషన్ మొత్తం అయిపోయినాక వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు నువ్వు నాతో మాట్లాడక సంచాలక నువ్వు చెప్పినప్పుడు మేము కామర్స్ ఉండేవాళ్ళం, నువ్వు చెప్పిన అయినా రామ్ మాట ఎవరు వింటారండి? రామ్ మాట విన్నారు కానీ నువ్వు చెప్తే బాగుండే కదా, నువ్వు చెప్పలేవు కదా అని అరుస్తుంటుంది. నువ్వు నాతో మాట్లాడక నేను కూడా నీతో నువ్వు మాట్లాడకపో నువ్వు మాట్లాడే అంత లేదని లోపలికి వస్తుంది ఆ అమ్మాయి ఎవరు రీతు. తర్వాత రీతు అట్లా అనడం నాకైతే కరెక్ట్ గారు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని సాయి భరణి గారు ఒక స్ట్రాటజీ నుంచి ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది, ఎలా గేమ్స్ ఆడతారు, రామిని అందరు టార్గెట్ చేస్తారు, అతని మాట ఎవరు వినరు. ఆ రోజు రామ్ మీద ఎలాంటి పక్షపాతం లేదు, అందరూ సమానం ఉంటారు. మళ్ళీ ఆ రోజు డిమాండ్ విషయంలో పాల్ గేమ్ ఆడినప్పుడు అలా ఎప్పుడు ఉంది రీతుకు ఇప్పుడు సపోర్ట్ చేయవు అని అంటారు అని మాట్లాడు. నిఖిల్ సంజన మాట్లాడతారు బెడ్ మీద బ్యాడ్ ఎవరో గుడ్ ఎవరో అర్థం చేసుకొని ఆడాలి, ఇట్లా ఆడుతుంటారు గేమ్ అని మాట్లాడుతుంది. తర్వాత రీతు రమ్య మాట్లాడుతుంది, నేను అంతా చూసి వచ్చినాను, ఎవరు ఎలా ఆడుతుండ్రు, ఎవరు ఎట్లున్నారు, ఎవరు జెన్యున్ గేమ్ ఎవరు ఆడుతుండ్రు, రామ్ గేమ్ మంచిగా ఆడుతాడు కానీ ఒక్కొక్కసారి ఆ మాటలు అసలు నాకు నచ్చవు అని మాట్లాడుతుంటుంది రమ్య తనుజ్ ఈమె పేరు రీతు. వీళ్ళు మాట్లాడుకుంటారు. తర్వాత సంజన నిఖిల్ భరణి గారి గురించి మాట్లాడతారు. సంజన నిఖిల్ భరణి గారు గేమ్ ఆడుతుండ్రు, ఈ బంధాలు పెట్టుకొని ఒక అమ్మాయిని సేవ్ చేసి అందరినీ ఇట్లా చేస్తున్నాను నాకు అస్సలు కరెక్ట్ అనిపిస్తలేదు, అందువల్ల నాకు అస్సలు నచ్చట్లేదు అంటారు. మాధురి సంజన ఇద్దరు గేమ్ ఆడుతుంటారు. మాధురి అడుగుతుంటారు, తనుజ గేమ్ ఏమనుకుంటున్నావు నువ్వు అని అంటే, తనుజ బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా క్యారెక్టరు లేకపోతే కార్లో ఉంటుంది కదా అట్లా సీరియల్ క్యారెక్టర్ అట్లాంటివి చేస్తుందంటే, మళ్ళీ తనుజ కళ్యాణ్ రిలేషన్ గురించి ఏం మాట్లాడుతుందంటే వాళ్ళిద్దరు వన్ సైడ్ ఉంది. ఆ అబ్బాయి హార్డ్ వర్కర్ 100% ఆ రోజు గేమ్స్ అయినా ఇచ్చి పడేశాడు కానీ వన్ సైడ్ ఉంది. తనుజకు అలాంటిది అయితే ఏం లేదు, అది ఇదని మాట్లాడితే అది హైలైట్ అనిపించింది. భరణి గారు నిఖిల్ మాట్లాడతారు, గేమ్లో చాలా బాగుంటుంది, మీరు వచ్చినప్పుడే నేను చెప్పాను కదా చాలా బాగుంటుంది గేమ్, నాన్న చేసేటప్పుడే ఉంటుంది ఈ గొడవలు ఘోరంగా ఉంటుంది గేమ్, ఎవరి గేమ్ ఎలా బాగుంటుంది, మీ గేమ్ బాగుంది సార్ బాగుంది అని మాట్లాడుతుంటారు. అయినాక సేవింగ్ గురించి మాట్లాడుతుంటారు, అది హైలైట్ అనిపించింది. రామ్ని సపోర్ట్ చేశారని మాట్లాడుతారు. రామ్కి సపోర్ట్ ఏం చేశాను, నేను సపోర్ట్ అయితే ఏం చేయలేను కదా, రామ్కి సపోర్ట్ అనే గేమ్ కాదు, నేను మంచిగా ఆడడం వల్ల అది సపోర్టు అది ఇదని మాట్లాడుతుంటాడు అంటే రామ్ కరెక్ట్గా గేమ్ ఆడుతున్నప్పుడు కాబట్టి రామ్కి 100% సపోర్ట్ చేస్తాం కదా, ఇట్లా నేను నాకు 100% రామ్ అని అంటారు. రామ్ భరణి కళ్యాణ్ గౌరవ్ వీళ్ళు నలుగురు సార్ కెప్టెన్ బెస్ట్ కెప్టెన్ అని క్లాస్ కొట్టిందని నేనే షాక్ అయిపోయినా, నేనైతే ఫుల్ షాక్ అయిపోయినా. ఇట్లా గేమ్ అట్లా ఆడుతుంటే మళ్ళీ మన అన్నీ మాట్లాడతారేంటన్నా అని ఫిజికల్ గేమ్స్ అవన్నీ చాలా బాగా ఆడుతారు గేమ్ అని గౌరవ్ గురించి మాట్లాడుతారు. వాళ్ళు నాకు వస్తుందని అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను, నాకే తెలియదు ఈ బాల్ నాకు వస్తుందని అని మాట్లాడుతుంటారు. నిఖిల్ బాగా నచ్చేది నిజంగా నిఖిల్ వెనక ఎగ్గు గురించి మాట్లాడతారు. ఎగ్గు నా ఎగ్స్ ఇది ఎవరు మాధురి తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. తర్వాత భరణి మాధురి నేను హెల్ప్ చేయొచ్చు అంటే మాధురి గారు నేను హెల్ప్ చేయొచ్చు అంటే ఎవరికి హెల్ప్ చేయొచ్చు అంటే నువ్వు అడుగుసారి వచ్చి మాట్లాడు మాతోనే మేము మాట్లాడుతున్నా అంటారు. రామ్ సుమన్ అన్న సాయి గౌరవ్ నిఖిల్ వీళ్ళు మాట్లాడుతారు. గౌరవ్ సారీ రామ్, నువ్వు నామినేట్ కావడం నాకు అస్సలు నచ్చలేదు, ఈ విషయంలో నాకు అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని మాట్లాడతారు. వీళ్ళందరూ బాగా సందర్భంగా ఓకే మన జనాలు చేస్తుంటారు అది అంటారు. తర్వాత ఫ్యామిలీ గుర్తుకొస్తుంది, ఫ్యామిలీ ఐ లవ్ యూ అమ్మ అని అంటే ఐ లవ్ యూ సావిత్రి అని మాట్లాడితే ఐ లవ్ యూ అత్తయ్య అట మా అమ్మని అత్తయ్య ఎందుకు అంటున్నా అంటే మాత్రం ఈ ఇంట్లో అట్లాంటి బంధుత్వాలు ఏం లేవు అంటే ఫన్గా మాట్లాడుతుంటే అది ఫుల్ ఫన్ అవుతుంది. ఏమైనా కూడా నైట్ ప్లీజ్ అని అంటే నిఖిల్ గౌరవ్ మాట్లాడుకుంటారు రామ్ గురించి, రామ్ గేమ్ బాగా ఆడుతాడు అని అనమాట. రామ్ తీసుకుని పోయి దాంట్లో వేసేసారు, ఎందుకు స్విమ్మింగ్ పూల్ వేసారు, అదైతే ఫుల్ ఫన్ అనిపించింది. నాకైతే చాలా నవ్వు వచ్చింది, చాలా నవ్వు వచ్చింది. ఏమన్నా గేమ్ సూపర్ అనిపించింది నాకు, నిజంగా ఫుల్ ఫన్ అనిపించింది. ఇంకా అర్ధరాత్రి గుసగుసలు మాట్లాడుతున్నాం ఇందులోనే. అర్ధరాత్రి గుసలు తనుజ గేమ్ గురించి మాట్లాడుతున్నాం, ఆవిడ ఎలా గేమ్ ఆడుతుంది ఏం చేస్తుంది అవన్నీ గేమ్ గురించి తనుజ ఇలా గేమ్ ఆడుతుంది అలా గేమ్ ఆడుతుంది. తనుజని మాకు 100% అందరు టార్గెట్ చేశాను అనుకోండి, తనుజని టార్గెట్ చేశారు. తర్వాత తనుజని టార్గెట్ చేసిన తర్వాత ఈ గేమ్ ఎలా ఆడుతుంది ఏం గేమ్ ఆడుతుంది ఈ గేమ్ ఆడుతుంది అని మాట్లాడుతుంటే అదైతే ఫన్ అనిపించింది, చాలా బాగా అనిపించింది.
కానీ తనుజని టార్గెట్ చేశారు బిగ్ బాస్ హౌస్లో. రమ్య ఫుడ్ గురించి ఫుడ్ ఆర్డర్ పెడితే రేపు వస్తుంది ఆ విషయమా అని అంటారు. ఫుడ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటారు. అది హైలైట్ అనిపించింది నాకు. ఫుడ్ గురించి ఆర్డర్ పెట్టినప్పుడు తాను ఎవరైనా ఒకరిని సెలెక్ట్ చేసుకోండి అని మాట్లాడితే సెలెక్ట్ చేసుకున్నట్టు రమ్య సోనన్న ఆలోచించి సోనన్న సెలెక్ట్ చేసుకుంటారు. సోనన్న సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫుడ్ గురించి మార్నింగ్ పెసరట్టు ఉప్మా, ఎగ్ బజ్జీ, కాఫీ, మైసూర్ బోండా ఇవన్నీ అడుగుతారు. తర్వాత ఆఫ్టర్నూన్ చికెన్ లాలీపాప్, ఎగ్ బిర్యానీ అడుగుతారు. నైట్ ఈవినింగ్ చాక్లెట్లు, ఫ్యామిలీ ప్యాక్, ఐస్ క్రీమ్లు అవి అడుగుతారు. హైలైట్ 3 ఫ్యామిలీ ప్యాక్ కావాలి, ఐస్ క్రీమ్స్ అని చెప్తారు. అది హైలైట్ అనిపించింది. తర్వాత 120 ఎగ్స్ 3 ఆర్డర్. తర్వాత జాగిరి అంటే బెల్లము మా నాన్న కోసం, వెనక మామిడికాయ, అన్నీ ఇంకా 5 kgs చికెన్, అవన్నీ 5 kgs టమాటాలు, అవన్నీ ఫుడ్ గురించి చాలా ఘోరంగా అడుగుతారు. అమ్మ ఇమాన్యుల్, సంజన వీళ్ళంతా. ఇంకా తర్వాత ఫుడ్ గురించి రమ్య ఫుడ్ తినలేక బిగ్ బాస్ కూడా ఫుడ్ తినక రమ్యకు బాగా ఘోరంగా టాస్క్ ఇచ్చిందంట, అది కూడా తెలిసిందే. తర్వాత ఇమాన్యుల్ ఆశ సంజన భరణి వీళ్ళు మాట్లాడుకుంటూ నన్ను టార్గెట్ చేశారు. ఇమాన్యుల్ గురించి మాట్లాడుకుంటారు. అది ఇమాన్యుల్ సేవింగ్ గురించి ఇలా హైలైట్ మాట్లాడుతూ ఇమాన్యుల్ టాప్లో ఉంటాడు, అందుకే నాతో ఎవరు గొడవడుతున్నారు, నన్ను ఎవరు ఏమంటలేదు అన్నట్టు ఇమాన్యుల్ భరణి వీళ్ళు టైం తీసుకొని వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు అన్న ఇది గేమ్ మీ బాండింగ్స్ ఎందుకు గొడవవుతున్నట్టు, మీ బాండింగ్స్ అంత పెడుతుంది కాదు ఇమాన్యుల్, అది ఇదని మాట్లాడుతుంది. కాదన్న ఇమాన్యుల్ బాండింగ్స్ గురించి చాలా గొడవలు అవుతున్నాయి, చాలా విషయాలుగా అవుతున్నాయి, అందుకోసం నేను బాండింగ్ గురించి చెప్తున్నాను అంతే, అంతకుమించి ఏం లేదు. ఈ బాండింగ్స్ అంతా అంటే బాండింగ్స్ రిలేషన్స్ రా. అమ్మాయి చాలా టార్గెట్ చేస్తుంది, ఎందుకంటే పవర్ అస్తా ఇమాన్యుల్ కదా తను వచ్చి రమ్య సారీ ఎలిమినేట్ అయ్యే ఛాయిస్ ఉంటే పవర్ అస్తా యూజ్ చేస్తామేమో అనుకుని ఆ విషయాన్ని మాట్లాడుతుంటే ఆ విషయం కోసం అయితే ఏమన్నా చూద్దాం అంటే సంజన నన్ను నామినేట్ చేయడం అసలు నచ్చలేదు. అంటే సంజన ఎంత టార్గెట్ చేసిందో అంత అని మాట్లాడుతుంటే అది హైలైట్ అనిపించింది నాకు, చాలా హైలైట్ అనిపించింది. తర్వాత ఓవర్ స్మార్ట్ అనిపించింది నాకు. రమ్య కూడా ఫుడ్ తినలేక వాంటింగ్ చేసుకుందని కూడా అంటుండ్రు, చూడాలి మనం రేపు చూడాలి. ఇంకా మాట్లాడుతూ ఒక నిమిషం వాంటింగ్ చేసుకుందని కూడా అంటున్నారు, చూడాలి. ఇంకా ఆవిడ గేమ్ ఇంకా తనుజ ఇంకా వీళ్ళు హైలైట్ అనిపించింది నాకు. సంజన దివ్య వీళ్ళు భరణి వీళ్ళందరేమో ఫుల్ ఫన్ ఉంటుంది, అదైతే మస్తుగా మాట్లాడిన. తర్వాత ఇమాన్యుల్ వీళ్ళు ఎలిమినేట్ అయితే ఇలా ఉంటుంది, భరణి గారిని ఇద్దరు తండ్రి కూతురులో ఎవరినో ఒకరిని మూడు చేయాలి అని మాట్లాడుతారు, అదైతే ఫన్ చాలా ఫన్ అనిపించింది నాకు. ఓకే శ్రీజన్ ఎలిమినేట్ ఎందుకు చేశారని అడుగుతుంటే ఇంకా దాని గురించి మాట్లాడినాక ఇమాన్యుల్ వీరంతా ఇమాన్యుల్ సేఫ్ గేమర్ అని అర్థమైంది. వెనక ఇమాన్యుల్ సంజనకు సపోర్ట్ చేశారంట, కానీ దివ్య వీళ్ళు మొత్తానికి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. తను జన్మించుకుంటాను నాన్న వాళ్ళ గేమ్స్ వాళ్ళు బంధాల గురించి మాట్లాడుతూ ఒకలాగా ఉంటుంది, మనం బంధాల గురించి ఒకలాగా మాట్లాడతామా నాన్న అని మీరు మాట్లాడుతూ మన మాధురి నన్ను అమ్మ అని విలువ ఎందుకు అమ్మ అని విలువని ఎందుకు అడుగుతుంది, అది విధంగా బలం మాట్లాడుతుంది. అయిన తర్వాత వీళ్ళందరూ గేమ్స్ గురించి వీళ్ళందరూ దాని గురించి మాట్లాడితే అది హైలైట్ అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చదని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్. ఇలాంటి వీడియోస్కి మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.